ప్రాయశ్చిత్తం అనే చందమామ కథ చెప్పుకుందాం. కైరో నగరంలో పూర్వం ఒక నగల వర్తకుడు ఉండేవాడు. అతను 20 లోపు వయసు గలవాడు. అతని దుకాణానికి తరచూ స్త్రీలే వస్తుండేవారు. వారి వలలలో పడిపోతానేమోనని అతను వారికేసి చూడనైనా చూసేవాడు కాదు. అతని ప్రవర్తన చూసి అందరూ మెచ్చుకునేవారు. ఇలా ఉండగా ఒకనాడతని దుకాణానికి ఒక నీగ్రో బానిస పిల్ల వచ్చి, ఫలాని వారి దుకాణం ఇదేనా? దుకాణందారు మీరేనా అని అడిగింది. అవునన్న మీదట ఆ పిల్ల అటూ ఇటూ చూసి అతని చేతిలో ఒక చీటీ పెట్టింది. ఆ చీటీ విప్పి చూసి దుకాణందారుకు ఆశ్చర్యము, కోపము కలిగాయి. ఎందుకంటే అందులో ఒక ప్రేమ గీతం రాసి ఉన్నది. ఆఖరు చరణంలో అది రాసిన యువతి పేరు కూడా ఉన్నది. నగల వర్తకుడు సర్రున చీటీ చించేశాడు. సమాధానం కోసం కనిపెట్టుకుని ఉన్న బానిస పిల్లని నానా తిట్లు తిట్టి దుకాణంలో నుంచి బయటికి గెంటేశాడు. ఇదంతా చూసి చుట్టుపక్కల వాళ్ళంతా ఆహా, ఎంత నీతిపరుడు అని ఆ వర్తకుణ్ణి శ్లాఘించారు. 2-3 సంవత్సరాలు గడిచాయి. మంచి కన్య దొరికితే పెళ్లాడాలన్న అభిలాష నగల వర్తకుడికి కలిగింది. తన దుకాణానికి వచ్చే పోయే యువతులలో అందెగత్తె, బుద్ధిమంతురాలు, కన్య అయిన పిల్ల ఎవరన్నా దొరుకుతుందా అని అతను చూడసాగాడు. ఒకనాడు అతని దుకాణానికి 5-6 తెల్ల బానిస స్త్రీలను వెంటబెట్టుకుని ఒక అందమైన యువతి వచ్చి, మంచి నగలేమైనా ఉన్నాయా అని అడిగింది. దుకాణందారు ఉన్నాయని చెప్పిన మీదట ఆమె బంగారు పాజేబులు చూపమన్నది. ఒక బానిస ఆమె పావడ అంచు పైకెత్తి పాదం ప్రదర్శించింది. అంత చిన్న పాదం చూసి దుకాణందారు నిర్ఘాంతపోయి, నా దగ్గర ఉన్న చిన్న పాజేబులు కూడా చాలా వదులవుతాయి, ఎలాగా అన్నాడు. అదేమిటి, నావి ఏనుగు కాళ్ళంటారే అన్నదా యువతి ఆశ్చర్యపోతూ. ఎవరా అనేది, పురుగులు పడిపోతారు, చక్కని గువ్వలాంటి పాదం, బుల్లి పాదం అన్నాడు దుకాణందారు పారవశ్యంతో. పోనీ చేతులకు కంకణాలేమైనా ఉన్నాయా అన్నదామె. బానిస ఒకతే ఆమె చేతుల మీది బట్ట తొలగించేసరికి దుకాణందారు మరీ నిర్ఘాంతపోయాడు. నా దగ్గర ఉన్న కంకణాలలో అతి చిన్నది కూడా ఈ చేతులకు వదులవుతాయి అన్నాడతను. అదేమిటి, నా వేళ్ళు అరటికాయల్లాగా ఉంటాయని, చేతులు ఏనుగు తొండాల్లాగా ఉంటాయని అంటారే అన్నది యువతి. అటువంటి మాటలనే వాళ్ళు నాశనమైపోతారు. సుందరి, నీ వంటి అందెగత్తె 3 లోకాలలోనూ లేదు. నన్ను పెళ్లాడి ధన్యుణ్ణి చెయ్యవా అంటూ దుకాణందారు ఆమె ముందు మోకరించి కన్నీటి పర్యంతమై వేడుకున్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. మా నాన్నకు నేనంటే ఎంత కోపమో, నాది చిర్రబొచ్చట, వికారమైన ముఖమంట, గొగ్గి పల్లట, మొహమంతా స్ఫోటకం మచ్చలట, నన్నెవరూ పెళ్లాడరట. నేను అందంగా ఉన్నానని నువ్వు చెబితే నాకు నిజంగా సంతోషంగా ఉంది అన్నది. మీ నాన్నకేదో పిచ్చి అయి ఉంటుంది. ఆయన పేరేమిటో చెప్పు, నేనాయన దగ్గరికి వెళ్ళి నిన్ను పెళ్లాడతానని ప్రమాణం చేస్తాను అన్నాడు దుకాణందారు. ఆయన పేరు షేక్ అల్ ఇస్లాం. ఆయన ఈ నగరపు వర్తకులలో ప్రసిద్ధుడు. నువ్వు నన్ను పెళ్లాడతానంటే ఆయన వెంటనే ఒప్పుకోడు. నా అనాకారితనం వర్ణించి నిన్ను బెదరగొడతాడు. అన్నింటికీ నువ్వు నాకు సమ్మతమే అనాలి అన్నదా యువతి. నేనాయన్ని ఎప్పుడు కలుసుకునేది అన్నాడు దుకాణందారు. రేపు 10 గంటలకు అని ఆమె బానిసలతో సహా వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం 10 గంటలకు నగల వర్తకుడు షేక్ అల్ ఇస్లాం భవనం ఎక్కడ ఉన్నది కనుక్కుని ఆయన చూడబోయాడు. అల్ ఇస్లాం యువకుడి కోరిక విని విచారంగా, నీకు నా కుమార్తె సంగతి తెలియదల్లే ఉంది నాయనా, అది అభాగ్యురాలు, అది పగలు చూస్తే రాత్రి కలలోకి వస్తుంది అని తన కుమార్తె అనాకారితనం చాలాసేపు వర్ణించాడు. ఆయన మాట్లాడుతున్నంతసేపు యువకుడు నాకు సమ్మతమే అంటూ వచ్చాడు. ఇక చెప్పేదేమీ లేక అల్ ఇస్లాం ఆ యువకుడికి తన కుమార్తెనివ్వడానికి సమ్మతించాడు. యువకుడి చేత ఒప్పందం రాయించి సాక్షి సంతకాలు చేయించాడు. వధువును వరుడు అన్ని లోపాలతోనూ భార్యగా స్వీకరించేటట్టు ఆమెకు విడాకులివ్వగోరే పక్షంలో 20,000 దీనారాలు బంగారం పరిహారంగా భార్యకు చెల్లించేటట్టు పత్రంలో రాయించాడు. పెళ్లి కూతురు రోగిష్టిది, మంచం దిగలేదు, అందుచేత పెళ్ళి ఇక్కడే జరగాలి అన్నాడు అల్ ఇస్లాం. మరీ మంచిదన్నాడు నగల వర్తకుడు. పెళ్ళి అయిపోయింది.
నగల వర్తకుడు తన భార్య ఉన్న గదిలోకి వెళ్ళి ఆమె ముఖం మీద వేసుకున్న మేలి ముసుగు తొలగించి చూశాడు. అతని గుండె ఆగిపోయింది. పెళ్లి కూతురు వట్టి కురూపి. ఇంతకుముందు దుకాణానికి వచ్చి నగలు బేరం చేసిన పిల్ల కానే కాదు. తనకింత ఘోరం ఎందుకు జరిగిందో తెలియక నగల వర్తకుడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. మర్నాడు తను దుకాణంలో కూర్చుని విచారంలో మునిగి ఉండగా మొదట వచ్చిన యువతి తన బానిసలతో సహా వచ్చి పెళ్లి కొడుకుకు శుభం కలగాలి, సౌఖ్యం కలగాలి అన్నది. యువకుడు ఆమెను తిట్టనారంభించాడు. ఆమె ఆశ్చర్యం నటిస్తూ, నేను పంపిన గీతము, నా నీగ్రో బానిస పిల్ల జ్ఞాపకం లేవా అన్నది. ఆమె లేచి వెళ్ళిపోబోతుండగా యువకుడు లేచి ఆమె కాళ్ళ మీద పడి, నాకు బుద్ధి వచ్చింది, నన్ను ఎట్లాగైనా ఈ నరకం నుంచి బయటపడేయి అని వేడుకున్నాడు. ఆమె అతనిని చూసి జాలిపడి అతనికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయింది. ఆమె చెప్పిన ప్రకారం అతను కొన్ని ఏర్పాట్లు ముగించి నేరుగా తన మామగారైన అల్ ఇస్లాం ఇంటికి వెళ్ళాడు. అక్కడ వసారాలో మామ అల్లుడు సుఖాసీనులై ఉండగా తలవాకిలి తలుపు తోసుకొని అంతులేని అలగా జనం లోపలికి వచ్చారు. కొందరు తప్పెటలు వాయించారు, కొందరు ఈలలు వేశారు, కొందరు సాముగరిడీలు చేశారు, కొందరు కోతులను ఎలుగుబంట్లను ఆడించారు. అల్ ఇస్లాం లేచి వరుస్తూ, ఏమిటి అల్లరి, ఆపండి అన్నాడు. కానీ నగల వర్తకుడు ఆగమన్నదాకా వాళ్ళు ఆగలేదు. తరువాత ఆ యువకుడు అల్ ఇస్లాం కేసి తిరిగి, మామా, వీళ్ళంతా నా బంధువులు, దాయాదులును. నేను పెళ్ళాడానని తెలిసి సంబరం చెయ్యవచ్చారు, మరేమీ లేదు అన్నాడు. అల్ ఇస్లాం తెల్లబోయి, వీళ్ళ నీ బంధువులు, ఈ సంగతి ముందుగా తెలిస్తే నా పిల్లనివ్వకపోదునే అన్నాడు. నన్నడిగితే నేను మొదటే చెప్పి ఉందును అన్నాడు యువకుడు. అడక్కపోయినా చెప్పవలసింది, నువ్వు రాసి ఇచ్చిన పత్రం చెల్లదు, నేను ఒప్పను అన్నాడు అల్ ఇస్లాం. నేను నా భార్యను చచ్చినా వదలను, మీరేం చేస్తారో నేను చూస్తాను అన్నాడు యువకుడు కోపం నటిస్తూ. అల్ ఇస్లాం కాళ్ళ బేరానికి వచ్చి, బాబు బాబు, నా పరువు కాపాడితివా, అల్లా నిన్ను కాపాడుతాడు, నా కూతురికి విడాకులిచ్చేయి అన్నాడు. బలవంతాన ఇస్తున్నట్టుగా యువకుడు తన భార్యకు విడాకులిచ్చి బయటపడ్డాడు. ఆ తరువాత అతను తాను ప్రేమించిన సుందరిని పెళ్లాడాడు. ఆమె ఖైరో సుల్తాను దగ్గర బంధువురాలని తెలియగానే అతని సంతోషానికి మేరలేకపోయింది. కథ సమాప్తం. పని దొంగ అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. కంచిపేటలో నందయ్య మంగమ్మలకు చలపతి రఘుపతి అనే ఇద్దరు కొడుకులుండేవారు. ఒకరోజు నందయ్యకు ఒంట్లో బాగాలేక పొలం పనులకు తన కొడుకులిద్దరినీ పంపించాడు. చలపతి కష్టజీవి, రఘుపతి మాత్రం పని దొంగ. కానీ తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అన్నతో పాటు పొలం పనికి వెళ్ళాడు. అన్న చలపతి రోజంతా ఎండలో కష్టపడి పని చేస్తుంటే రఘుపతి పొలం గట్టున చల్లని నీడలో హాయిగా నిద్రపోయాడు. పొద్దుగూకే వేళకి చలపతి పని ముగించి కాలువ వద్ద కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటుంటే రఘుపతి మాత్రం ఒంటి మీద అక్కడక్కడ కొంచెం బురద చల్లుకొని పాదాలకు కాస్త బురద పట్టించి ఇంటి ముఖం పట్టాడు. ఒంటిపై బురదతో వచ్చిన రఘుపతిని చూసిన తల్లి మంగమ్మ అన్నని గూర్చి అడిగింది. రఘుపతి, ఉదయం నుంచి పొలంలో పనిచేశాను, చలపతి ఎక్కడెక్కడో తిరుగుతూ వెనక వస్తున్నాడు అని అబద్ధం చెప్పాడు. అతని కాళ్లకు ఒంటికి అంటిన బురదను చూసి మంగమ్మ అతని మాటలు నమ్మింది. పెద్ద కొడుకు ఇంటికి వస్తూనే చీవాట్లు పెట్టింది. ఆ రాత్రి భోజనాలయ్యాక చలపతి గుర్రు పెట్టి నిద్రపోయాడు. రఘుపతి మాత్రం నిద్ర పట్టకుండా అటూ ఇటూ దొర్లసాగాడు. అంతా గమనిస్తున్న నందయ్య రఘుపతితో, చిన్నోడా, అన్న కష్టపడ్డాడు కాబట్టి హాయిగా నిద్రపోతున్నాడు. నువ్వు పని ఎగ్గొట్టి పగలంతా నిద్రపోయి ఉంటావు కాబట్టే ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. నువ్వు చాడీలు చెప్పినా తమ్ముడు వన్న ప్రేమతో చలపతి నీ తప్పుని ఉపేక్షించాడు, అవునా అని అడిగాడు. రఘుపతి తను చేసిన పనికి సిగ్గుపడ్డాడు. మంగమ్మ కూడా తన తొందరపాటుకు నొచ్చుకుంది. మర్నాడు అన్నతో సమంగా కష్టపడి రఘుపతి తల్లిదండ్రుల అభిమానానికి పాత్రుడయ్యాడు. కథ సమాప్తం. ఈ కథా స్రవంతి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.